హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందు ఒక కొత్త స్టోరీతో వచ్చాను. స్టోరీ మొదలు పెట్టే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పదండి మన దయ్యాల ప్రపంచంలోకి. నా పేరు రాంప్రసాద్. మాది ఆదిలాబాద్లోని ఒక చిన్న గ్రామం. మా ఊరికి సరిగ్గా రోడ్లు కూడా ఉండదు. ఎటు చూసినా చుట్టూ దట్టమైన అడవులు, కొండలు, లోతైన లోయలు ఉంటాయి. నేను ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నాక మా ఊరికి దూరంగా సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ముస్కాపూర్లో సివిల్ ఇంజనీరింగ్గా ఉద్యోగం సంపాదించుకున్నాను. కొన్ని నెలలు ఉద్యోగం చేశాక సెలవులకై ఇంటికి వెళ్దామనుకున్నాను. శుక్రవారం రోజు పని ముగించుకొని సాయంత్రం వేళలో ప్రయాణం చేసి ఇంటికి చేరుకుంటే శనివారం, ఆదివారం ఇంట్లో ఉండవచ్చు అనుకుని మా అన్నయ్యతో చెప్పాను. రాత్రిపూట ప్రయాణం మంచిది కాదు. అసలే మన ఊరు కొండల మధ్యలో దట్టమైన అడవిలో ఉంటుంది. అందువల్లే రాత్రిపూట ప్రయాణం ప్రమాదకరం, రావద్దని హెచ్చరించాడు అన్నయ్య. మా అన్నయ్య చెప్పింది విని సరే అన్నాను. కానీ నా మనసులో ఏదో తెలియని ఆందోళన. ఎలాగైనా ఈ రాత్రి ప్రయాణం చేసి ఇంటికి చేరుకోవాలని అనుకున్నాను. అన్నయ్యకి చెప్పకుండా పక్కనే ఉన్న బస్టాప్లో మా ఊరి బస్సు ఎక్కేశాను. బస్సులో నాతో కలిపి 10 మంది మాత్రమే ఉన్నారు. బస్సులో నేను నా సీట్లో కూర్చున్నాను. నా పక్కనే ఉన్న సీట్లో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతనికి సుమారుగా 50 సంవత్సరాలు ఉంటుంది. అతనిని చూస్తే చాలా వింతగా ఉన్నాడు. మెడలో పెద్ద పెద్ద రుద్రాక్షలు ధరించి జుట్టు పెంచుకొని సాధువులా ఉన్నాడు. ఇంతలో బస్సు కదిలింది. బస్సు కొంచెం దూరం ప్రయాణించాక అన్నయ్యకు కాల్ చేసి, హలో అన్నయ్య, నేను బస్సులో ఉన్నా, ఇంటికి వచ్చేస్తున్నా అన్నాను. దానికి అన్నయ్య, రాత్రి ప్రయాణం ప్రమాదకరం అని చెప్పాను కదా, చెప్పేది వినవా నువ్వు అని కోపంతో అరిచాడు. చివరికి అన్నయ్యకు సర్ది చెప్పుకున్నాను. అప్పుడు అన్నయ్య తనకున్న కంగారును వదిలేసి సరే జాగ్రత్తగా రా అని చెప్పి కాల్ కట్ చేశాడు. కానీ మా అన్నయ్య గొంతులో ఏదో తెలియని భయం ఉందని నాకు అర్థమయ్యింది. కొంతసేపటికి నా దగ్గర ఉన్న పుస్తకాన్ని ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టాను. అలా మెల్లగా నిద్రలో జారుకున్నాను. అలా కొద్దిసేపటికి నిద్ర లేచి కిటికీలోంచి బయటికి చూశాను. బయట నల్లటి చీకటి అడవి మొత్తాన్ని అల్లుకుంది. ఆ చీకటిని చూసి చంద్రుడు కూడా భయపడినట్లుగా మబ్బుల వెనకాల దాక్కున్నాడు. దట్టమైన అడవిలో ఆ నల్లటి చీకటి ఎవరికైనా భయానికి గురి చేస్తుంది. మాకు దరిదాపుల్లో ఎలాంటి ఊరు కానీ వెలుతురు కానీ లేదు. అప్పుడు సమయం సరిగ్గా 9 గంటలవుతుంది. ఇంతలో బస్సు రోడ్డుకి ఒకవైపు లోయ పక్కనే ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ అడవిలో రాత్రిపూట బస్సు ఎందుకు ఆగిందని తెలుసుకోవడానికి డ్రైవర్ దగ్గరికి వెళ్ళాను. ఈలోగా డ్రైవర్, కండక్టర్ ఇద్దరు హడావిడిగా బస్సు దిగి తమ దగ్గరున్న టార్చ్ లైట్తో బస్సు ఇంజన్ని చూస్తున్నారు. ఏమైందని డ్రైవర్ని అడిగాను. అప్పుడు బస్సు డ్రైవర్ నా వైపు చూస్తూ బండను ఢీకొట్టడం వల్ల ఇంజన్ ఇరుసు విరిగిందని, అందువల్లే బస్సు ఆగిందని అన్నాడు. మేము ఆ బండ దగ్గరికి వెళ్ళి చూస్తే బండ రోడ్డుకి మధ్యన కావాలనే పడేసినట్లుగా ఉంది. ఈ దట్టమైన అడవిలో ఈ రాత్రిపూట ఎవరు పడేసి ఉంటారని మేమందరం చాలా కంగారు పడ్డాం. బస్సు పక్కనే ఉన్న లోయలో అదుపు తప్పి ఉంటే మేమందరం చనిపోయేవాళ్ళం. ఈ చీకటిలో భయంకరమైన అడవిలో చిక్కుకుపోయి ఎటూ వెళ్ళలేని పరిస్థితిలో సహాయం కోసం బస్సులోనే ఎదురు చూశాము. ఈ రాత్రంతా ఈ భయంకరమైన అడవిలో గడపాలా, పైగా సమయానికి చేరుకోకపోతే అన్నయ్య ఏమంటాడో అని చాలా కంగారు పడ్డాను. ఎవరికైనా చెప్పాలంటే ఫోన్లో సిగ్నల్ కూడా లేదు. ఆ సమయంలో చలి చాలా ఎక్కువైంది. నేను నా దగ్గర ఉన్న జాకెట్ని వేసుకున్నా. ఇంతలో డ్రైవర్ మమ్మల్ని పిలిచి ఇంకో వాహనం ఢీకొట్టకముందే బండను రోడ్డు మధ్య నుంచి తీసేద్దామని పిలిచాడు. మేమందరం సరే అని బండని లోయలోకి తోసేశాము. అలా కొద్దిసేపటికి మేమందరం బస్సుకి అటు ఇటు తిరిగి ఏదైనా వాహనం వస్తుందేమోనని చూశాం. కానీ మా ప్రయత్నం వృధా అయ్యింది. అడవిలో నక్కల అరుపులు భయంకరంగా వినిపిస్తున్నాయి. ఇంతలో మాలో ఒక వ్యక్తి దగ్గరలో ఏదైనా ఊరు ఉంటే వెళ్దాం పదండి అన్నాడు. అయితే
దగ్గర ఎలాంటి ఊరు లేదు. చాలా దూరంలో 4-5 ఇల్లులు మాత్రమే ఉన్నాయి. కానీ చీకటిలో ఈ అడవిలో నడిచి వెళ్ళడం చాలా ప్రమాదకరం. ఇక్కడే ఉండి ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూడడం మంచిదని డ్రైవర్ అన్నాడు. ఇక్కడికి చాలా దూరంలో ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ అప్పుడప్పుడు రాత్రిపూట అడవిలో తనిఖీ చేయడానికి వస్తుంటాడు. మన అదృష్టం బాగుంటే ఈరోజు రావచ్చు. అందుకని మనం ఇక్కడే బస్సులో ఎదురు చూడడం మంచిదని డ్రైవర్ అన్నాడు. నాకెందుకో ఇక్కడే రోడ్డు మీద ఎదురు చూడడం అంత మంచిది కాదని అనిపించింది. డ్రైవర్తో మీరు ఉండి ఎవరి కోసమైనా ఎదురు చూడండి, మేము కొంచెం దూరమైనా వెళ్తాం, సాధ్యమైతే గ్రామానికి చేరుకుంటామన్నాను. దానికి డ్రైవర్, ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం, చాలా భయంకరమైన బస్సు ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోయారు, చనిపోయిన వారి ఆత్మలు ఈ అడవిలో తిరుగుతుంటాయని అన్నాడు డ్రైవర్. దానికి నేను, ఈ కాలంలో కూడా దయ్యాలు ఆత్మలు ఉన్నాయా అని వెటకారంతో అడిగాను. ఇంతలో నా పక్కనే ఉన్న సాధువు, దయ్యాలు ఆత్మలు ఉంటాయి బాబు, నీకు కనిపించకపోయినంత మాత్రాన లేవని కాదు అని అన్నాడు. మెడలు రుద్రాక్షలు వేసుకుని జుట్టు పెంచుకొని గంభీరమైన గొంతుతో చెప్పినంత మాత్రాన ఆత్మలు ఉంటాయని నమ్ముతారని అనుకోకండి. మీలాంటి దొంగ బాబాలు చేసే మోసం నాకు తెలుసు. నేనేమి అంత పిచ్చివాణ్ణి కాదు. ఆత్మలు నిజంగా ఉన్నాయని నిరూపించండి చూద్దాం అని అన్నాను. అప్పుడే బస్సు డ్రైవర్, దయ్యాలు నిజంగానే ఉంటాయి సార్. అకారణంగా కోరికలు తీరకుండా చనిపోయిన వారి ఆత్మలు మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. కానీ చెప్పుకోవడానికి ఇది సరైన సమయం కాదు అన్నాడు. దానికి నేను వెటకారంగా నవ్వుతూ, చనిపోయిన వారు ఇక్కడిక్కడే తిరుగుతారా? ఎలా తిరుగుతారు? నువ్వు చూసావా? నువ్వు వాళ్ళతో మాట్లాడావా అని అన్నాను. ఇంతలో డ్రైవర్ తనకు జరిగిన నిజమైన సంఘటన చెప్పడం మొదలుపెట్టాడు. చాలా రోజుల క్రితం కొండ చర్యలు విరిగి బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. బస్సులో దాదాపు 30 మంది వరకు ఉన్నారు. అందులో 20 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఆ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆ ప్రదేశంలో అరుపులు, కేకలు, ఎవరో ఏడుస్తున్నట్లుగా వినిపిస్తున్నాయని చాలామంది భయపడ్డారు. అలా ఒకరోజు రాత్రి పని ముగించుకొని బస్సులో నేను, కండక్టర్ ఇద్దరమే ఇంటికి వెళ్తున్నాం. అలా కొంత దూరం అడవిలో వెళ్ళాక మధ్యలో ఎవరో కొంత దూరంలో బస్సు కోసం ఎదురు చూస్తున్నట్లుగా కనిపించారు. ఈ రాత్రి సమయంలో ఎవరై ఉంటారు అని చాలా ఆశ్చర్యంగా చూశాను. దగ్గరికి వెళ్ళి చూస్తే భార్యాభర్తలతో పాటు 2 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళని బస్సు ఎక్కించుకొని, ఎవరు మీరు, ఈ సమయంలో ఇక్కడెందుకున్నారు అని అడిగాను. అప్పుడు వాళ్ళు పక్కనే ఉన్న ఊర్లో మమ్మల్ని దింపండి అని చెప్పి కూర్చున్నారు. వాళ్ళు బస్సులో కూర్చొని ఏమీ మాట్లాడకుండా మౌనంగా మమ్మల్నే చూస్తున్నారు. వాళ్ళని పట్టించుకోకుండా మేమిద్దరం మాట్లాడుకున్నాం. అలా కొంతసేపటికి వాళ్ళు చెప్పిన ఊరు వచ్చింది. బస్సు ఆపి వెనక్కి తిరిగి దిగండి అని అన్నాను. కానీ బస్సులో ఎవరూ కనిపించలేదు. ఒక్కసారిగా మా వెన్నులో వణుకు పుట్టింది. అదేంటి, బస్సులో ఎక్కిన వారు ఎటు వెళ్ళిపోయారు అని మాలో మేమే అనుకున్నాము. చుట్టూ చూస్తే ఎవరూ లేరు. దాంతో మాకు చాలా భయం వేసింది. వాళ్ళు చెప్పిన ఊరు కొన్ని రోజుల నుంచి ఎవరూ లేనట్టు చాలా నిశ్శబ్దంగా ఉంది. ఏదో తెలియని భయం మమ్మల్ని వెంటాడుతున్నట్టు అనిపించింది. ఇంకా అక్కడే ఉంటే చాలా ప్రమాదం అని వీలైనంత తొందరగా వచ్చేసాము. మరుసటి రోజు అక్కడికి వెళ్ళి చూస్తే ఎలాంటి ఊరు లేదు, అంతా అడవి మాత్రమే ఉంది. అప్పుడు అర్థమైంది మా బస్సు ఎక్కింది మనుషులు కాదు, దయ్యాలు అని. అలా తనకు జరిగిన సంఘటనను మాతో చెప్పాడు. ఆ స్టోరీ విన్నాక ప్రయాణికులందరూ కిటికీలు మూసేసి బస్సు డోర్ వేసేసి దగ్గరగా వచ్చి కూర్చున్నారు. అలా మాట్లాడుతున్నప్పుడు దూరంగా ఏదో వాహనం మా వైపే వస్తున్నట్లు కనిపించింది. వాహనం నేరుగా మా దగ్గరకు వచ్చి ఆగింది. అది ఫారెస్ట్ ఆఫీసర్ జీపు. దాంతో మాకు ఉన్న భయం కాస్త తగ్గింది. అందరం కలిసి జీపు ఎక్కి కూర్చున్నాం. చాలా దూరం ప్రయాణించాక మా ఊరికి వెళ్ళే రోడ్డు దగ్గర నన్ను దింపి వెళ్ళిపోయారు. కానీ జీపులో ఉన్న సాధువు నా వైపే చూస్తూ నవ్వుతున్నాడు. నేను అతన్ని పట్టించుకోకుండా మా ఊరి వైపు వెళ్ళాను. అప్పుడు సమయం సరిగ్గా 2 గంటలు అవుతుంది. అలా మా ఊరికి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కనే ఉన్న మర్రి చెట్టు కింద ఎవరో తెలియని అమ్మాయి ఎరుపు రంగు చీరలో పొడవాటి జుట్టుతో మల్లె పువ్వులు పెట్టుకొని చాలా అందంగా కూర్చొని ఉండడం చూశాను. ఆ అమ్మాయి నన్నే చూస్తూ ఉంది. ఆమె అందాన్ని చూస్తూ అలాగే ఉండిపోయాను. ఆమె అందం ఎలాంటి అబ్బాయినైనా ఆకర్షించేలా ఉంది. ఆలస్యం అవ్వడంతో నేను అక్కడి నుండి బయలుదేరాను. నేను ముందుకు వెళుతుంటే ఆ అమ్మాయి నా వెనకాలే వస్తుంది.
అది చూసి చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. అలా నేను వెనకకి తిరుగుతూ ఆ అమ్మాయి వైపు చూస్తూ ముందుకు వెళ్తున్నాను. అలా ఆ అమ్మాయి చాలా దూరం వచ్చేసింది. కొంతసేపటికి మళ్ళీ వెనకకి తిరిగి చూసా, కానీ ఆ అమ్మాయి కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందో అని చుట్టూ తిరిగి చూశాను, కానీ ఆ అమ్మాయి ఎక్కడా కనిపించలేదు. ఇంకా చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళిపోయాను. నేను ఇంటికి క్షేమంగా చేరుకోవడంతో మా అన్నయ్యకి ఉన్న భయం పూర్తిగా తగ్గింది. అయితే నాకు జరిగిందేది మా అన్నయ్యతో చెప్పలేదు. మరుసటి రోజు రాత్రి భోజనం అయ్యాక నేను నా గదిలో పడుకున్నాను. సరిగ్గా 12 గంటలకి బయట నుంచి కుక్కలు భయంకరంగా అరుస్తున్నాయి. కుక్కల అరుపులు విని నాకు మెలకువ వచ్చింది. లేచి చూస్తే నా గది అంతా పొగమంచుతో నిండిపోయింది. మెల్లగా ఆ పొగమంచులో నుండి ఆ అమ్మాయి నా దగ్గరగా వచ్చింది. ఆమెను చూసి ఒక్కసారిగా నా గుండె ఆగినంత పనైంది. నా గది తలుపులు కిటికీలు మూసేసి ఉన్నా ఎలా వచ్చిందని ఆశ్చర్యం వేసింది. మెల్లగా ఆ అమ్మాయి నా దగ్గరగా వచ్చి నా ముఖంపై తన మెత్తని చేతులతో తడిమింది. అలా చేస్తున్నప్పుడు నాకేదో మైకం వచ్చి నన్ను నేనే మర్చిపోయాను. ఆ అమ్మాయి కోసం నేను నా ఉద్యోగానికి 15 రోజుల సెలవును తీసుకున్నాను. ఆ రోజు ఆదివారం సరిగ్గా 12 గంటలకి ఆ అమ్మాయి మళ్ళీ వచ్చింది. అలా కొన్ని రోజులుగా గదిలోకి రావడం, కలలోకి కూడా రావడం జరిగేది. ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పలేదు. అప్పటి నుండి నేను సరిగ్గా తినడం లేదు. చాలా నీరసంతో అనారోగ్యానికి గురయ్యాను. నా పరిస్థితి చూసి మా అన్నయ్య మా ఊరి పూజారి దగ్గరికి తీసుకెళ్లాడు. మా ఊరి పూజారి తన మంత్రాలతో భయపెట్టి పదే పదే అడగడంతో జరిగిందంతా చెప్పాను. అంతా విన్నాక ఊరి చివర ఉన్న భూత వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళమన్నాడు. పూజారి చెప్పినట్టు మా అన్నయ్య భూత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ భూత వైద్యుడు ఎవరో కాదు, నాతో పాటు బస్సులో ప్రయాణించిన సాధువు. నన్ను చూసి, నీ దగ్గరకు వచ్చే అమ్మాయి చనిపోయి చాలా రోజులవుతుంది. ఆ అమ్మాయి ఒక పెళ్లి కాని యువతి. కోరికలు తీరకుండా చనిపోవడంతో తన కోరికలు తీర్చుకోవడానికి నీ చుట్టూ తిరుగుతుంది అన్నాడు. దాంతో నాకు చాలా భయం వేసింది. నన్ను చూసి నాకు జరిగిందంతా ఎలా చెప్పగలిగాడు అని చాలా ఆశ్చర్యపడ్డాను. ఆ సాధువు తన దగ్గరున్న మంత్రించిన రుద్రాక్షను ఇచ్చి పంపించాడు. అప్పటి నుండి ఆ అమ్మాయి ఆత్మ కనిపించడం లేదు. అప్పటి నుండి నిజంగా దయ్యాలు ఉన్నాయని నాకు నమ్మకం వచ్చింది. ఇదండి రాంప్రసాద్కి జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్. మళ్ళీ కొత్త స్టోరీతో కలుద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి.